హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. దయాకర్ గారు, నమస్తే సార్. నమస్తే. నమస్తే మిత్రమా, నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా విజయ గర్వం, అలాగే ఒక విజయాన్ని కష్టపడి సాధించిన విజయం, దాని విలువేంటో నిజంగా మీ మొహంలో చిరునవ్వు చూస్తే ఇట్స్ వర్త్లెస్ అనమాట. హార్టీ యప్. హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ పూర్వం జీ. వినేటోళ్ళమే. దొరల గడీలు బద్దలు కొట్టాము అనే పాటలు మాత్రం వినేటోళ్ళం. నేను నిజంగా కళ్ళారా చూస్తుంది నేటి తెలంగాణ యువత, నేటి తరం. అందుకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సార్, డైరెక్ట్ గా జంప్ అయిపోతున్నాను, టైం వేస్ట్ చేయకుండా. మోస్ట్ హాట్ టాపిక్ ఇప్పుడు డికే శివకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు సడన్ గా కలిశారు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియదు ఏమన్నా, పొలిటిక్స్ లో ఏది సడన్ గా జరగదు. కొంత ప్రిపరేషన్ వర్క్ ఉంటుంది. మీరు అంటే మీరు పర్సనల్ గా చెప్తారా లేదా అధికార ప్రతినిధిగా చెప్తారా? అసలు డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు గారి కలయిక పట్ల మీ స్పందన చెప్పండి. ఒకటి, కార్తీక్ జీ, ఎట్లా ఉంటదంటే రాజకీయాల్లో ఏది ఆ, అనర్హం కాదు. అంటే శ్రీశ్రీకారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది రాజకీయాలకు అనర్హం కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో విజయం అనేది ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే విధంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం. ఇది నాకు తెలిసి చరిత్రలో మీరు అన్నట్టు ఇప్పుడు దొరల గడీలను బద్దలు కొట్టి అనే పదం వాడింది కదా. దొర ఒక రోజున ఒక రూపం ఉండొచ్చు, ఒక రోజున ఒక రూపం ఉండొచ్చు. దొర అనే దాన్ని మనం ఒకవేళ డెఫినేషన్ చెప్పుకోవాల్సి వస్తే అది ఆధిపత్యం అనొచ్చు, లేదంటే ఇంకా నియంతృత్వం అనొచ్చు, కొన్ని కొన్ని రూపాల్లో ఉంటాయి. దాన్ని అణిచివేయడానికి చేసిన ప్రజలు చేసిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి కానీ, లేదంటే జగన్ గారు లాంటి వారికి కానీ, లేదంటే మమతా బెనర్జీ లాంటి వారికి కానీ, లేదంటే మన ఎవరు డిఎంకే మన స్టాలిన్ లాంటి వారికి కానీ ఒక కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే భాజపా ఇక్కడ ఉన్న బారాసాతో, అంటే మీన్స్ బీజేపీ బీఆర్ఎస్ తో చేసిన ఒక విఫల ప్రయత్నంగా నేను చూస్తా. అంటే కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉన్న చోట కాంగ్రెస్ ను సామధాన దండోపాయాలతో ఎట్లా ఓడగొట్టడం అనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది. బీజేపీ ఇండైరెక్ట్ ఫైట్ ఉన్న దగ్గర తన ప్రత్యామ్నాయ ప్రత్యర్థులు అనుకుంటున్న తన మిత్రుల్ని, అంటే ప్రతిపక్షంగా కనపడుతున్న తన మిత్రులను ప్రత్యర్థులుగా చేర్చి ఆ పార్టీలకు విజయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుకున్నట్టుగా ఉన్నా కూడా కాంగ్రెస్ నష్టపోవాలి. కాబట్టి ఒక అంతర్గత ఒప్పందంతో, రహస్య ఒప్పందంతో, ఎంఐఎంతో సహా కలిసి చేసిన విజయము డెఫినెట్ గా చంద్రబాబు గారు లాంటి నాయకులకు కొంత కింత ఆశ్చర్యాన్ని కూడా కలిగించి ఉంటుంది, లేదంటే ఒక ఒక ఇన్స్పిరేషనల్ విక్టరీగా కూడా ఉంటుంది. తర్వాత పూర్వాంకంలో రేవంత్ రెడ్డి గారు తన సహచరుడు కూడా కాబట్టి దాన్ని కొంచెం ఆస్వాదించే అవకాశం కూడా లేకపోలేదు. బట్ సేమ్ టైం నేను అనుకుంటున్న డీకే గారి స్ట్రాటజీస్ ఇంటర్నల్ గా చాలా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్థిక అంశాల్లో తను ఏదో సహకరిస్తాడు, లేదు ఈ ఐడియాస్ ఇవ్వడం లేదు సహకరిస్తాడు అనే దానికంటే తను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యింది. సో ఎట్లా దీన్ని మీరు విజయం చేకూర్చగలిగినరు అనేది ఒక చర్చ. ఇద్దరికి కామన్ ఇష్యూ మీకు ఒకటి చెప్తా. ఎందుకంటే నేను 2018 ఎలక్షన్స్ లో 20 ఈవీఎంస్ చెడగొట్టి నన్ను ఓడగొట్టింది. ఆల్మోస్ట్ ఆల్ నేను గెలిచిన దాన్ని మళ్ళీ ఆ 20 ఈవీఎంస్ లో 1857 ఎన్నో ఓట్లు వేసుకొని గెలుపును ప్రకటించిండ్రు. నేను ఇక అక్కడి నుంచి బాయ్కాట్ చేసి వచ్చిన. ఆ తర్వాత చంద్రబాబు గారు నన్ను ఆ, పిలిచింది. ఎట్లా జరిగింది ఇది, ఏంది, నువ్వేంటో చెప్తున్నావు కదా అని చెప్పేసి వాళ్ళ టెక్నోక్రాట్స్ తో కూర్చోబెట్టిన తర్వాత ఇది ఇగో ఇన్ని వేస్ లో ఇట్లా అయింది నాకు మేనేజ్మెంట్ అని చెప్పిన తర్వాత ఓకే నేను కేర్ తీసుకుంటా అన్న తర్వాత ఆ ఎన్నికల్లో ఘోర పరాజయమైంది బాబు గారు. దాదాపు ఆయనకు 25, జగన్ కి ఎక్కువ సీట్లు రావడం, 25 ఎంపీలు పోవడం జరిగింది. ఇక్కడ డీకే గారు దాన్ని అధిగమించింది. కర్ణాటకలో భాజపా రాజకీయాలను, ఈ మేనేజ్మెంట్, అంటే ఈ ట్యాంపరింగ్ అనేది పాత చరిత్ర. ట్యాంపరింగ్ చిన్నది, ఈవీఎం మేనేజ్మెంట్ తో గెలవడం ఎలా అనేది భాజపా నేర్చుకునే ఎత్తుగడలు. ఇప్పుడు ఏమంటారు, ఐడియాలజీ పరంగా హిందూ వ్యతిరేకత, లేదంటే ఏమంటారు బజరంగ్ బలి, తర్వాత ముస్లిం, ఇట్లా పాకిస్తాన్, ఇండియా, ఇట్లా వైరుధ్యాలతో చేసే స్థితి నుంచి వీళ్ళిగా ఓట్లు గెలిచేదానికి వచ్చిన క్రమంలో మనకు కర్ణాటక విజయం అనేది సౌత్ ఇండియాలోనే కాదు, ఒక ఇండియాలో ఒక పెద్ద సంచలనమైంది. అది నేరుగా మోదీ గారే అంతా తానై
ఆ, ఏమంటాము నడిపించిన ఎన్నికను డికే శివకుమార్ గారి ఎత్తుగడలతో చిత్తు చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మోదీ గారు అంతో ఎంతో సానుకూలంగా చంద్రబాబు గారికి అనుకూలంగా కనబడుతున్న వేళ డికే గారితో కలవడం అనేది. సో ఇక్కడ రాజకీయాలకు ఏది అనర్హం కాదు అన్నట్టుగా తను గెలవాలంటే నమ్మకమైన మిత్రుడా కాదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. మోడీని ఆ నమ్మకమైన మిత్రుడిగా చూస్తాడా అనే దాని దగ్గర నాకు కొంత డౌట్ ఉంది. ఎందుకంటే ఆ సందర్భంలో మా చర్చల్లో కూడా మోడీని నేను ప్రత్యక్షంగా అటాక్ చేయడం వల్ల కూడా ఆ నన్ను టార్గెట్ చేసింది దయాకర్. కాబట్టి నేను దాని విషయంలో కేర్ తీసుకోలేదని చెప్పి మాతో అన్నప్పుడు నాకు అనిపించింది. అంటే పర్సనల్ అటాక్ చేస్తే నియంత ధోరణి ఎట్లా ఉంటదంటే వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆయన ఒక ఫ్లైట్ తీసుకొని దేశం మొత్తం తిరగడము, తిరుగుతున్న క్రమంలో మోడీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా కూడా పర్సనల్ గా తీసుకున్నాడు అనేది నాకున్న సమాచారం. కాబట్టి అప్పుడు నష్టపోయినా నేను కేవలం నా రాజకీయాలు మాత్రమే చేసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని తను గెలవడానికి రేపు పవన్ కళ్యాణ్ తో కలిసి చేసే ప్రయత్నాల్లో భాగంగా, లేదంటే భాజపా వ్యతిరేక శక్తిగా ఉంటాడా అనుకూల శక్తిగా ఉంటాడా అన్నదానికి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. ఆ క్రమంలో తను డీకే గారిని కలవడం అనేది కొంత ఆ సీరియస్ చర్చనే ఉంటది. చూడాలి మరి ఏ సందర్భం దేనికోసం అనేది ఆలోచించాలి. కానీ నాకైతే ఈ భిన్న కోణాలు నాకు డీకే గారి చంద్రబాబు గారి సమావేశం తర్వాత నాకు స్ఫురించిన అంశాలు మీతో షేర్ చేసుకున్నాను. సార్, డీకే శివకుమార్ గారిది నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పాలి. దేనికంటే సౌత్ లో ఒకప్పుడు మనకి వెంకయ్య నాయుడు గారు పోషిస్తున్న పాత్రని ఇప్పుడు డీకే శివకుమార్ గారు పోషిస్తున్నారు అనిపిస్తుంది నాకు. స్టాల్వార్ట్ లీడర్ గా, ఒక ట్రబుల్ షూటర్ గా. మీ కాంగ్రెస్ పార్టీకి దొరికి ప్రణబ్ ముఖర్జీ గారు ఉండేవాళ్ళు ట్రబుల్ షూటర్ గా. ఆయన లేని లోటును, అలాగే సౌత్ లో కూడా వెంకయ్య నాయుడు గారు పొలిటిక్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆయన స్థానాన్ని, అంటే ఈ రెండు రకాలుగా కూడా ఆయన భర్తీ చేస్తున్నాడు అనుకోవచ్చా మనం? యా, బేసికల్లీ తను ఎక్కువ చాలా మందికి ఏంటంటే ఆర్థికంగా బలపడ్డ ఒక ఆర్థిక సహకారం అందించే నేతగానే అందరికి పరిచయం మామూలుగా. తర్వాత సిబిఐ ఈడీ రైళ్లు జరగడం వల్ల ఏంటంటే పొలిటికల్ టార్గెట్ లో ఉన్నట్టుగా కనబడము. కానీ స్లోగా తను రాజనీతిలో భాజపా ఆలోచన ధోరణి కంటే కూడా కాంగ్రెస్ అనుకూల, తర్వాత సెక్యులర్ భావాలతో కూడిన పార్టీల యొక్క పరిరక్షణ అనేది కూడా సౌత్ ఇండియాలో కొంత చూస్తున్నాడు. నేను గమనిస్తున్నా కదా. ఆర్థికంగా మాత్రం పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ మరీ బలహీనంగా పడి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు తను ఏ విధంగా పార్టీకి సహకరించిన అనే విషయం నాకు కొంత సమాచారం ఉంది. కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో తను చాలా బలమైన నాయకునిగా ఎదగడమే కాదు, పార్టీకి దన్నుగా. మీరు తన అంశం ఒకసారి మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల్లో ఎకనామిక్స్, సివిక్స్ అంతా కర్ణాటక తనే చూసింది. కానీ సీనియారిటీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు కేంద్రం యాప్ట్ అంటే అధిష్టానం యాప్ట్ చేసి సిద్ధరామయ్య గారు ఈసారికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పినప్పుడు తను నిరసన అనే దానికంటే కూడా కొంత ఫీల్ అయిన మాట వాస్తవం. కానీ ఆ త్యాగం చేసి వారిని ముఖ్యమంత్రిగా చేసింది. ట్రబుల్ షూటరే కాదు, ఇట్లా సాక్రిఫైస్ చేస్తారు. ఇట్ ద సేమ్ టైం ఏంటంటే పార్టీ భవిష్యత్తులో మరింత ముందుకు పోవడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తను కీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు మీరు అన్నట్టుగా ఆ ఎవరు మన ప్రణబ్ ముఖర్జీ గారి తర్వాత అహ్మద్ పటేల్ గారు కూడా కొంత చాలా కీలకంగా ఉండే నేత మొన్న కరోనాలో చనిపోవడం కూడా మాకు ఆ కొంచెం ఇబ్బందికరం. తర్వాత ఆజాద్ గారు చాలా సీనియర్ లీడర్. ఆయన బీజేపీ కనుసన్నల్లో నడిచిండా లేకపోతే మమ్మల్ని విడిచిపోయిండే చేయబట్టి విమర్శ అని కాదు. కానీ ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారికి తను దన్నుగా ఉండాల్సిన స్థితిలో తను కాశ్మీర్కే పరిమితమై రాజకీయాలు అక్కడికే చేసుకోవడం అనేది కూడా ఒకంత మాకు ఇబ్బందికరమైన ఉంది. సీనియర్ లీడర్స్ లేకపోవడం, బీజేపీ కూడా కొంతమందిని తీసుకోవడం, యంగ్స్టర్స్ ని కూడా మీరు చూసింది. జ్యోతిరాదిత్య సింధియా మాకు మధ్యప్రదేశ్లోనే కాదు మహారాష్ట్రలో కూడా ఉపయోగపడే నాయకుని తన చిన్న చిన్న అంశాలకు జ్యోతిరాదిత్య సింధియాని తీసుకున్న పరిస్థితి. ఇంకోవైపు మన ఎవరు సచిన్ పైలట్ ని కూడా చాలా ఇబ్బందులు పెట్టిండు, చివరికి పార్టీ మారే దిశగా చేసిండు. ఆ క్రమంలో డీకే లాంటి ఒక బలమైన ఐడియాలజికల్ ఒక పాత్ సౌత్ కే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా బలమే. డెఫినెట్ గా నేను అనుకుంటున్నా భవిష్యత్తులో మంచి సౌత్ నుంచి మంచి నాయకుడు అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది.